ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా కావ్య రాజులు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ చిన్న ఘర్షణే పడుతుంటారు. ఇంతలో ఇక శృతి ఒక ఫోన్ కాల్ని లిఫ్ట్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి వాళ్ళతో మాట్లాడిన తర్వాత, సార్ మనం పంపించిన డిజైన్స్ అన్నీ కూడా వాళ్ళకి చాలా బాగా నచ్చినాయంట, వెంటనే డీల్ ఓకే చేసుకోమన్నారు సార్ అని చెప్పడంతో కావ్య పక్క నుంచి, ఇందాక ఎవరో ఏ తలక మాసిన వాడికి కూడా ఈ డిజైన్స్ నచ్చవు అన్నారు, మరి అతను తలక మాసినవాడా లేకపోతే ఇంకేంటి అని చెప్పి కావ్య వెటకారంగా రాజ్తో మాట్లాడుతుంది. ఇది ఇలా ఉండగా ఇక కళ్యాణ్ అయితే ఆఫీస్లో తన కవితలతో స్టాఫ్ అందరికీ కూడా చుట్టూ కూర్చోపెట్టుకొని తన కవితల గురించి చెప్తూ ఉంటాడు. అలాగే కొత్త కవితల్ని రాస్తూ ఉంటాడు. ఇక్కడ రుద్రాణి అయితే అనామికని క్యారియర్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళమని చెప్పడంతో ఇక అనామిక అయితే కళ్యాణ్ కోసం లంచ్ బాక్స్ రెడీ చేస్తుంది. కళ్యాణ్కే కాకుండా అక్కడ కావ్య అలాగే రాజులకి కూడా లంచ్ బాక్స్ని రెడీ చేస్తుంది. ఇది చూసిన ధాన్యలక్ష్మి అయితే, అనామిక ఎక్కడికి వెళ్తున్నావు, లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నావు అని అడగడంతో, అది అత్తయ్య గారు, కళ్యాణ్ పాపం ఆఫీస్కి వెళ్ళి కష్టపడుతున్నాడు, తనకి బయట ఫుడ్ అంతగా నచ్చదు కదా అత్తయ్య, అందుకే నా చేతులతో నేనే స్వయంగా వంట చేసి కళ్యాణ్కి భోజనం తీసుకెళ్తున్నాను అని చెప్పడంతో వెంటనే ధాన్యలక్ష్మి అయితే, నా కోడలు బంగారం అని చెప్పి తన 2 చేతులతో ముద్దాడుతుంది. తర్వాత పక్కన ఇంకొక 2 క్యారియర్లు చూసి, మరి ఇవేంటి అని అడగడంతో, అంటే కళ్యాణ్కి ఒక్కడికే తీసుకెళ్తే అక్కడ బావగారు అక్క కూడా ఉన్నారు కదా, వాళ్ళు మళ్ళీ ఏమన్నా అనుకుంటారని వాళ్ళకు కూడా తీసుకెళ్తున్నాను అత్తయ్య అని చెప్పడంతో, పోనీలే అమ్మా, వాళ్ళకి సంస్కారం లేకపోయినా మనకి ఉంది, సరే అయితే జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే అనామికని ఆఫీస్కి పంపిస్తుంది. ఇది ఇలా ఉండగా ఇక అపర్ణ అయితే పేపర్ చదువుకుంటూ ఉండగా ధాన్యలక్ష్మి అపర్ణ దగ్గరికి వచ్చి, చూసావుగా అక్క, నా కోడలికి ఎంత బాధ్యతలు తెలుసో, ఆఫీస్లో అందరూ ఆకలిగా ఉంటారని వాళ్ళ కోసం స్వయంగా తనే వంట చేసి మరీ తీసుకెళ్ళింది. మీ కోడలు ఉంది, ఇంట్లో ఉన్నంత వరకు ఏదో వంట చేసేది, ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి అసలు ఇంట్లో ఏమీ పట్టించుకోవడమే మానేసింది అని అంటూ ఉంటే, ఆ మాటలకి అపర్ణ, చూడు ధాన్యం, అసలు వంట చేసిందే కావ్య అన్నీ వండేసి అక్కడ పెట్టి వెళ్ళింది, అది తెలియక నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావేమో. ఇంకొక మాట, నీ కోడలు వాళ్ళకి క్యారియర్ తీసుకెళ్ళినంత మాత్రాన ఏమీ అరిగిపోదు కరిగిపోదు, ఆ మాత్రానికే ఏదో పెద్ద సాధించేసినట్టు మాట్లాడుతున్నావు, అసలు కొంచెం కూడా ఆలోచించవా నువ్వు అని అనుకుంటూ అక్కడి నుంచి అపర్ణ వెళ్ళిపోతుంది. అపర్ణ మాటలకి ధాన్యలక్ష్మికి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. అనామిక ఎందుకు అలా చెప్పింది నాకు, తానే వంట చేసి మరీ తీసుకెళ్తున్నానని, కానీ అపర్ణక్క మొత్తం కావ్యని వండిందని చెప్తుంది, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అనుకుంటూ లోపలికి వెళ్తున్న ధాన్యలక్ష్మికి ధాన్యం అని రుద్రాని పిలుస్తుంది. రుద్రాని పిలవడంతో ఇక ధాన్యలక్ష్మి అయితే, ఏమ్మా ఇంకా నువ్వేమన్నా చెప్పేదుందా అని అడగడంతో, అది కాదు ధాన్యం, ఏంటి దేని గురించో తెగ ఆలోచించేస్తున్నావు, అపర్ణక్క ఏమైనా గడ్డి పెట్టిందా ఏంటి అని అనడంతో, ఏ నువ్వు కూడా తింటావా, తింటానంటే చెప్పు, అపర్ణక్కని పిలుస్తాను అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే రుద్రానితో అంటుంది, చూడు ధాన్యం, నువ్వు నేను వాదించుకునే టైం కాదు, నీ కోడలు ఆఫీస్కి అందరికీ క్యారియర్లు మోసుకెళ్తుంది, నువ్వేమో ఇక్కడ బండెడు చాకరీ చేస్తున్నావు, తనేమో వాళ్ళకి క్యారియర్లు మోస్తుంది, ఇక మీ ఇద్దరి జీవితాలు ఇంతేనా, అసలు ఇక ఈ ఇంట్లో నువ్వు వంట మనిషివి, తనేమో వాళ్ళకి క్యారియర్లు మోసే మనిషి, బాగుంది చోద్యం అని చెప్పి ధాన్యలక్ష్మికి ఫుల్గా ఎక్కిస్తుంది రుద్రాణి అయితే. రుద్రాణి మాటలకి ధాన్యలక్ష్మి ఏమీ మాట్లాడకుండా, మరి ఏం చేయమంటావు రుద్రాణి, ఇంట్లో వంట చేయకపోతే ఏం తింటాం, పైగా అనామిక ఏమీ అందరికీ క్యారియర్లు తీసుకెళ్తుందంటే కళ్యాణ్ కోసం వెళ్తుంది, కళ్యాణ్కి ఒక్కడికి తీసుకెళ్తే బాగోదని అక్కడ ఉన్న వాళ్ళందరికీ తీసుకెళ్తుంది, ఇక నన్నంటావా, నేనేమీ వంట చేయలేదు, ఆ కావ్యే అన్నీ వండి పెట్టెళ్ళిందని అక్క చెప్పింది, నేను నువ్వనుకున్నట్టు
వంట ఎప్పటికీ చేయను, నేనెందుకు ఇంటి వంట మనిషిని అవుతాను అని అనుకుంటూ అక్కడి నుంచి ధాన్యలక్ష్మి అనుకుని వెళ్ళిపోతుంది. ఇక ధాన్యలక్ష్మి మాటలకి రుద్రాణి అయితే ఈ ధాన్యలక్ష్మి ఒకసారి బాగానే మాట్లాడుతుంది, ఒక్కోసారి తింగర్ దానిలా మాట్లాడుతుంది. దీంతో ఏమీ వర్కౌట్ అవ్వదులే. అనామిక ఎలాగో మన గ్రిప్లోనే ఉంది కదా, తరువాత అనామికని కథ నడిపిస్తాను. ఇప్పుడు ఆల్రెడీ ఆఫీస్కి వెళ్ళింది కదా, అక్కడ దాని మగుడు ఆఫీస్లో వర్క్ చేయకుండా కవితలు రాయడం చూసి పిచ్చిదానిలాగా అరుచుకొని వచ్చేస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత నాన్న రచ్చ చేస్తుంది అని చెప్పి ఇక రుద్రాణి అయితే తన మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడ చూస్తే అప్పు అయితే తనకి తన గురువుగారిచ్చిన వస్తువులన్నింటినీ చూసుకుని తను ఎలా అయితే కానిస్టేబుల్ సెలక్షన్స్కి రెడీ అవ్వాలో ఆ రకంగా అన్ని రకాల ఎక్సర్సైజ్లు చేసి ఇక అన్ని విధాలుగా కూడా తను సిద్ధంగా ఉంటుంది. కనకం అప్పుని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పు, నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందే, నువ్వు కానిస్టేబుల్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది అని అంటుంటే, ఎందుకు కనకం, నీ కూతురు యూనిఫామ్ వేసుకుని నీ కళ్ళ ముందు నుంచుంటుంది కదా, అప్పటికి కొంత సంతోషాన్ని దాచిపెట్టుకో అని ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి ఇక కావ్య బావ వస్తాడు. కావ్య బావ రావడంతో వెంటనే కృష్ణమూర్తి అల్లుడు గారు అని దగ్గరికి వెళ్తాడు. మావయ్య, ఏంటి నా కోసమే మాట్లాడుకుంటున్నారా అని అడగడంతో, నీకోసమే మాట్లాడుకుంటున్నావు, నువ్వు మరి ఒలింపిక్స్లో కప్పును సాధించుకొస్తావని అని చెప్పి అప్పు వెటకారంగా మాట్లాడుతుంది. అప్పు, ఇంకా నీకు వెటకారం పోలేదే అని అనుకొని ఇక కనకాన్ని, అత్తయ్య ఒక మంచి కాఫీ ఇవ్వవా అని అడగడంతో ఇక కనకం లోపలికి వెళ్ళి ఒక కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. ఇంతలో కృష్ణమూర్తి, అల్లుడు గారు, అక్కడ ఎలా ఉంది కావ్య, అలాగే కావ్య భర్త, అందరూ బాగానే ఉన్నారుగా, నువ్వు వెళ్ళిన తర్వాత కావ్య భర్తలో ఏమైనా మార్పు వచ్చిందా అని అడగడంతో, మావయ్య, మీరు నాకు ఫోన్ చేసి చెప్పగానే అంతలాగా మీ మాటలు విని చాలా భయపడ్డాను. నిజంగానే కావ్య తన భర్త విడిపోతున్నారేమో అని చాలా బాధ అనిపించింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా అర్థమైంది. మావయ్య, మీకు తెలియని విషయం ఏంటో తెలుసా? కావ్య తన భర్త రాజ్ ఇద్దరూ ఒకరంటే ఒకరు ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడుతున్నారు. కానీ వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమని ఒకరికొకరు చెప్పుకోవట్లేదు. మన కావ్య చెప్పినా రాజ్ దాన్ని పట్టించుకోవట్లేదు. తను పట్టించుకోకపోవడానికి కారణమేంటో ఇప్పటికీ కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక్క మాట, రాజ్కి మన కావ్య అంటే చాలా ఇష్టం, అపారమైన ప్రేమ ఉంది. కానీ ఆ ప్రేమని కావ్యకి చెప్పకుండా తన గుండెల్లోనే దాచిపెట్టుకుంటున్నాడు. పైగా తన నుంచి విడిపోవాలని ఎందుకు అలా మాట్లాడాడో ఇప్పటికొచ్చి నాకు అర్థం కావట్లా అని అనడంతో ఇక కనకమైతే, అది కాదల్లుడు, మరి నువ్వు వెళ్ళిన తర్వాత అల్లుడు గారు ఎలా రియాక్ట్ అయ్యారు అని అనడంతో, చూడత్తా, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత రాజన్నయ్య విపరీతమైన కోపం చూపించాడు. పైగా కావ్యతో నేను మాట్లాడుతుంటే అస్సలు తట్టుకోలేకపోతున్నాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ప్రేమ అప్పుడే అర్థమైంది. పైగా ఈరోజు ఏం జరిగిందో తెలుసా అని చెప్పి ఇక రెస్టారెంట్లో జరిగిందంతా కూడా వాళ్ళిద్దరికీ చెప్తారు. అది విన్న కనకం కృష్ణమూర్తి చాలా సంతోషించి, అల్లుడు, ఇంతవరకు కూడా కావ్య అల్లుడు గారు ఎక్కడ విడిపోతారా అని చాలా భయపడ్డాను. కానీ నువ్వు ఈ మాట చెప్పిన తర్వాత నాకు చాలా ధైర్యంగా ఉంది. ఎప్పటికీ వాళ్ళిద్దరూ విడిపోరని, వాళ్ళిద్దరి మధ్యలో పడ్డ బ్రహ్మముడి ఏనాటికి వీడదని నీ మాటల్లో నాకు అర్థమైందని ఇక కృష్ణమూర్తి అయితే కావ్య బావతో చెప్పడంతో, సరే మావయ్య, సరే అత్తయ్య, నేను ఇక బయలుదేరుతాను. అన్నయ్య అలాగే కావ్య కూడా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే టైం అయింది అని చెప్పి ఇక అక్కడి నుంచి కావ్య బావ ఇంటికి బయలుదేరతాడు. ఇక ఇక్కడ చూస్తే అనామిక అయితే క్యారియర్ తీసుకొని ఆఫీస్కి అయితే వస్తుంది. ఆఫీస్ మొత్తం చూస్తుంది, కానీ కళ్యాణ్ ఎక్కడా కూడా కనిపించడు. ఇక ఇంతలో అక్కడున్న శృతిని ఇక్కడ కళ్యాణ్ అని అడగడంతో, మేడం, మీరెవరు, కళ్యాణ్ సార్ని అడుగుతున్నారు అని చెప్పడంతో, నేను కళ్యాణ్కి వైఫ్ని. ఈ ఆఫీసు
సెకండ్ చైర్మన్ వాళ్ళ వైఫ్ని అని చాలా ప్రెస్టేజీగా చెప్పుకుంటుంది అనామిక అయితే. అనామికని చూసిన శ్వేత శృతి అయితే కింద నుంచి పై వరకు చూస్తుంది. ఒక్కసారిగా అనామికకి ఏమీ అర్థం కాదు. ఏయ్, కళ్యాణ్ అడుగుతుంటే నన్నెందుకు అలా చూస్తున్నావు అని అనడంతో, మేడం నిజంగా మీరు దేవత మేడం అని చెప్పడంతో ఒక్కసారిగా అనామిక అయితే కాస్త హ్యాపీగా ఫీల్ అవుతుంది. తను పొగడతలకి ఇక అనామిక పూర్తిగా బుట్టలో పడిపోతుంది. ఏంటి నన్ను ఇంతలాగా పొగడేస్తున్నావు, ఇంతకీ కారణమేంటి అని అంటుంటే, కాదు మేడం, నిజంగా మీలాంటి ఆడది కళ్యాణ్ సార్కి భార్యగా రావడం మేం చేసుకున్న అదృష్టము, మీరు చేసుకున్న దురదృష్టము. ఎందుకంటే సార్ చెప్పే కవితలే కానీ, సార్ రాసే కవితలే కానీ వినాలన్నా రాయాలన్నా అది మీరే కదా మేడం. వాటిని చూసే అంట కదా మీరు పెళ్లి చేసుకున్నారు. మేడం, ఆ కవితల్ని ఆఫీస్కి తేవద్దని చెప్పండి మేడం. ఇంటి వరకే వాటిని పరిమితం చెయ్యండి మేడం. వాటిని రోజు విని విని కనీసం భోజనం కూడా తినలేకపోతున్నాం మేడం అని అనడంతో ఇక అనామికకి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? అసలు నువ్వు కళ్యాణ్ గురించి ఇలా మాట్లాడుతున్నావేంటి అని అంటుంటే, సారీ మేడం, ఒక బాస్ గురించి ఇలా మాట్లాడకూడదు, కానీ మీరు బాస్ వాళ్ళ వైఫ్, అందుకే మీ దగ్గర మా బాధని చెప్పుకుంటున్నాను మేడం. ఆఫీస్లో వర్క్ చేస్తుంటే వర్క్ కూడా మాన్పించేసి సార్ క్యాబిన్లో అందరినీ చుట్టుముట్టి ఆయన రాసిన కవితల్ని వినిపిస్తారు. అలాగే ఆ కవితలు కొత్త కొత్తవన్నీ కూడా మా మీదే ప్రయోగం చేస్తున్నారు మేడం. ఈ ఆఫీస్లో కొంతకాలం వర్క్ చేయాలనుకుంటున్నాం మేడం. ప్లీజ్ మేడం, ఎలా అయినా సరే కళ్యాణ్ సార్కి మీరే చెప్పండి మేడం, ఆఫీస్కి కవితలు తీసుకురావద్దని అని చెప్పి ఇక ఆ అమ్మాయి అయితే అనామికకి చెప్తుంది. ఇక అనామిక అయితే విపరీతమైన కోపం తెచ్చుకుంటుంది. కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడా అని వెళ్ళేసరికి కళ్యాణ్ ఒక టేబుల్ మీద కూర్చుని తన చుట్టూ స్టాఫ్ను పెట్టుకుని తను రాసిన కవితల్ని వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇక అనామికకి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. తన చేతిలో ఉన్న క్యారియర్ని అక్కడే వదిలేసి ఇక ఇంటికైతే వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చిన అనామిక కోసం ఎదురు చూస్తున్న రుద్రాణి అయితే అనామికని అలానే చూస్తుంది. కానీ అనామిక కోపం తట్టుకోలేక ఇక గదిలోకి వెళ్తుంది. గదిలోకి వెళ్ళిన అనామిక దగ్గరికి రుద్రాణి వెళ్ళి, అనామిక ఏమైంది? ఆఫీస్కి క్యారియర్ తీసుకుని వెళ్ళావు, కానీ ఉత్త చేతులతో వచ్చేసావు. అప్పుడే భోజనం పెట్టేశావా? ఏం జరిగింది? అంత కోపంగా ఉన్నావు. అక్కడ నిన్నెవరన్నా ఏమన్నా అన్నారా అని చెప్పి రుద్రాణి అయితే అనామికని అడుగుతుంది. అనామిక, అక్కడ నన్నెవరేమంటారు? అంత ధైర్యం ఎవరికైనా ఉందా? కానీ కళ్యాణ్ని అక్కడ ఉద్ధరించమని పంపిస్తే అక్కడ కళ్యాణ్ ఏం చేస్తున్నాడో తెలుసా ఆంటీ? తను ఇక్కడ చేయవలసిన పనులు అక్కడే చేస్తున్నాడు అని అంటూ ఉంటే, ఏం మాట్లాడతాం అనామిక? తను ఇక్కడ చేయవలసిన పనులు అక్కడ చేస్తున్నాడా అంటే తను అక్కడ కూడా కవితలే రాస్తున్నాడా అని అడగడంతో, అవునాంటీ, అవును, ఇక్కడ కూర్చుని ఆ కవితలు రాసుకుంటున్నాడనే కదా నేను ఆఫీస్కి పంపించి అక్కడ తన సొంత వర్క్ చేసుకోమని చెప్పాను. కానీ అక్కడికి వెళ్ళి అక్కడ కవితలు రాసుకుంటున్నాడు. ఇక నేను ఆయన్ని ఆఫీస్కి పంపించి ఏం ప్రయోజనం చెప్పండి అని అడగడంతో, పిచ్చిదానా, నాతో చెప్పి నీలో నువ్వు కుమిలిపోవడం కాదు, ఈ విషయాన్ని అందరిలో పెట్టు, మీ అత్తని నిలది. ఇదంతా కావాలని ఆ కావ్య చేస్తుంది. నీకింకా అర్థం కాలేదా? ఆఫీస్కి వచ్చిన వాడికి ఆ పని ఈ పని అంటూ వర్క్లో బిజీగా చేయకుండా అతన్ని ఖాళీగా వదిలేస్తున్నారు. అందుకే కళ్యాణ్ అక్కడ కవితలు రాసుకుంటున్నాడు. ఇంకా నీకు అర్థం కాలేదా? ఇదంతా ఆ కావ్య చేస్తున్న పనే. కావ్య కావాలని కళ్యాణ్ని ఖాళీగా ఉంచుతుంది. తనకి ఏ వర్క్ చెప్పకుండా కవితలు రాసుకోమని చెప్తుంది. నీకు ఇంకా అర్థం అవ్వట్లేదా? తను కళ్యాణ్ని ఒక అసమర్థుల్లాగా తయారు చేస్తుంది అని చెప్పడంతో ఇక అనామిక అయితే కోపంతో ఊగిపోతుంది. ఎప్పుడెప్పుడు ఆఫీస్ నుంచి కళ్యాణ్ అలాగే రాజ్ వాళ్ళు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో కళ్యాణ్ రానే వస్తాడు. అలాగే రాజ్ కావ్యలు కూడా రానే వస్తారు. ఇక అనామిక అయితే కళ్యాణ్ ఆగు అని గట్టిగా అరుస్తుంది.
అలా అరవడంతో ఒక్కసారిగా అందరూ కూడా అనామికని ఆశ్చర్యంగా చూస్తారు. ఇక అనామిక అయితే కళ్యాణ్ని చూసి ఆఫీస్కి ఎందుకు వెళ్తున్నావు అని అడగడంతో, అదేంటి అనామిక, ఆఫీస్కి ఎందుకు వెళ్తాను, నువ్వు వెళ్ళమంటేనే కదా ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పడంతో, ఆపు కళ్యాణ్, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. అసలు ఈ ఇంట్లో నాకు ఎటువంటి వాల్యూ లేదు. ఛీ, అసలు ఈ ఇంట్లో నాకు ఉండాలనిపించట్లేదు. అందరూ కూడా నన్ను బాధ పెట్టేవాళ్ళే అని చెప్పి ఇక అనామిక అయితే తనలో తను కుమిలిపోతూ మాట్లాడుతుంది. ఇంతలో ధాన్యలక్ష్మి, అనామిక ఏమైంది, అంతలా నిన్ను బాధ పెట్టింది ఎవరు, ఎందుకు అంతలా కుమిలిపోతున్నావు, అసలు వీటంతటికి కారణం ఎవరు అని అనడంతో, ఇంకెవరు, మీ అబ్బాయే, మీ అబ్బాయి కళ్యాణ్ వల్లే నాకు ఈ బాధలు అని చెప్పి ఇక అనామిక అయితే గట్టిగా ధాన్యలక్ష్మి మీద అరుస్తుంది. ధాన్యలక్ష్మి ఒక్కసారిగా ఆశ్చర్యంగా, అనామిక ఏం మాట్లాడుతున్నావు, కళ్యాణ్ నువ్వు చెప్తేనే కదా ఆఫీస్కి వెళ్తున్నాడు, మరి కళ్యాణ్ నిన్ను బాధ పెడుతున్నాడని చెప్తున్నావేంటి అని అడగడంతో పక్క నుంచి కళ్యాణ్ కూడా, ఏమైంది అనామిక, నువ్వు చెప్పడం పట్టించే కదా ఆఫీస్కి వెళ్తున్నాను, కానీ నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు, పైగా నిన్ను బాధ పెడుతున్నాను అంటున్నావు అని చెప్పడంతో, షటప్ కళ్యాణ్, ఇన్ని రోజులు కూడా నువ్వు ఇంట్లో కూర్చుని ఆ పిచ్చి గీతలు గీసుకుంటుంటే చూసి చెప్పలేక నాలో నేను కుమిలిపోయాను. చివరికి ఏదో ఒకలాగా కష్టపడి ఆఫీస్కి పంపిస్తే అక్కడ కూడా నీ పిచ్చి గీతలు గీసుకుంటున్నావు. ఇక నువ్వు ఆఫీస్కి ఎందుకు వెళ్ళాలి, ఇలా ఎప్పటికీ అసమర్థుల్లానే ఉండిపోతావా అని అడగడంతో వెంటనే పక్క నుంచి కావ్య అయితే, అనామిక ఏం మాట్లాడుతున్నావు, నువ్వు కవి గారిని ఆ కవితలు చూసే ఇష్టపడ్డావు, ఆ కవితలు నచ్చే తనని పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు ఆ కవితలు నీ కంటికి పిచ్చి గీతల్లా కనిపిస్తున్నాయా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమన్నా అర్థమవుతుందా అని అంటుంటే, ఆపుతావా, ఇదంతా నీ మూలానే, నువ్వే కావాలని నా భర్తని ఒక అసమర్థుల్లాగా తయారు చేస్తున్నావు, ఆఫీస్కి వచ్చిన వాడికి ఆఫీస్లో వర్క్ చేయనివ్వకుండా తనని ఒంటరిగా వదులుతున్నావు, కవితలు రాసుకోమని నువ్వే చెప్తున్నావు కదా, అసలు నేను అలాగే కళ్యాణ్ సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదు, మా ఇద్దరి మధ్యలో ఏదో రకంగా గొడవలు పెట్టి మేమిద్దరం వేడిపోయేలా చేయాలని నువ్వే ప్లాన్ చేస్తున్నావు, నేను ఇంటి నుంచి వెళ్ళిపోతే అప్పుని కళ్యాణ్కి ఇచ్చి పెళ్లి చేయాలని కావాలని ఇదంతా చేస్తున్నావు, నాకు అర్థమయ్యింది, చూస్తుంటే ఇంకా అర్థం కావట్లేదా అని చెప్పి ఇక అనామిక అయితే నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. అనామిక మాటలకి కళ్యాణ్కి విపరీతమైన కోపం వస్తుంది. అనామిక ఆపు అని అంటుంటే, ఎందుకు ఆపాలి, నేను చెప్పింది తప్ప, నా భర్తని ఒక రాజాలాగా చూసుకోవాలి అనుకున్నాను, తను అందరికంటే హై పొజిషన్లో ఉండాలి అనుకున్నాను, కానీ ఈ కావ్య కేవలం ఈ కావ్య వల్లే నా భర్త ఒక అసమర్థులాగా తయారయ్యాడు, తను ఈ ఇంటి పెద్దరికాన్ని, ఈ ఇంటి పెత్తనాన్ని తన చేతికి తీసుకుంది, ఆఫీస్లో తన భర్త అక్కడ రాజు, ఆయనైతే ఇక్కడ మహారాణి ఈవిడ, ఇందుకే కదా ఇంట్లో అందరినీ కూడా ఒక బానిసల్లాగా చేసేసి ఇలా అందరి మధ్యలో చులకన చేసి చూస్తుంది అని అంటూ ఉంటే, ఆ మాటలకి ఒక్కసారిగా రాజ్కి విపరీతమైన కోపం వస్తుంది. చూడు అనామిక, నువ్వు నాకు మరదలివి, నేను నీకు నచ్చ చెప్పడానికి మాత్రమే ప్రయత్నిస్తాను, నేను నీ మీద అజమాయిషి చెయ్యట్లేదు, నువ్వు అనుకున్నది తప్పు, కళ్యాణ్ తను కవితలు రాయడానికి, తన కవితలు దేశాలకి విజృంభించి తను అవార్డు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాడు, తనని ఎవ్వరు కూడా అసమర్థుణ్ణి చెయ్యట్లేదు, అనవసరంగా నువ్వు కావ్య మీద నిందలు వేస్తున్నావు అని అంటుంటే, లేదు నేను చెప్పేది నిజం, కావాలని ఈ కావ్య ఇలా చేస్తుంది, తనకి నాకు గొడవలు పెట్టి నన్ను కళ్యాణ్ని విడతీసి ఇంటి నుంచి నేను వెళ్ళిపోయేలా చెయ్యాలని ఈ కావ్య చూస్తుంది, నేను వెళ్ళిపోతే వాళ్ళ చెల్లి అప్పుకిచ్చి పెళ్లి చేయాలని చూస్తుంది అని గట్టిగా అరుస్తుంది. ఆ అరుపులు తట్టుకోలేక ఇక కళ్యాణ్కి చాలా కోపం వచ్చి అనామిక చెంప పగల కొడతాడు. షటప్ అనామిక, షటప్, ఇంతవరకు నేను
ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు. ఏం మాట్లాడుతున్నావు? మా వదిన మన ఇద్దరిని విడతీస్తుందా? మా వదినే కానీ లేకపోతే నీకు నాకు పెళ్ళే అయ్యేది కాదు. నీ మెడలో నేను తాళి కట్టేవాణ్ణే కాదు అని అంటుంటే, ఓ నిన్ను ఈ రకంగా నమ్మించిందా? అందుకేనా మీ వదిన చుట్టూ తోకలాగా తిరుగుతున్నావు అని అంటూ ఉంటే, చూడు అనామిక, ఇంకొక్కసారి మా వదిన్ని తప్పుగా మాట్లాడావంటే ఊరుకునేదే లేదు. అసలు నీకు నాకు జాతకాలు కుదరక పెళ్ళే వద్దని పంతులు గారు చెప్పారు. కానీ పూజ మూలాన మనిద్దరి జాతకాలు బాగున్నాయని మా వదిన ఇంట్లో అందరినీ నమ్మించింది. చెట్టు ఒడిలిపోయిన తర్వాత కూడా మరొక చెట్టుని పెట్టి మన ప్రేమ నిజమని నిరూపించింది. మన ఇద్దరి పెళ్లి కోసం వదిన ఎంతో కష్టపడింది. అట్లాంటి వదిన మనిద్దరిని ఎందుకు విడదీస్తుంది? నువ్వు అనవసరంగా వదిన్ని అపార్థం చేసుకుంటున్నావు అని అనడంతో, చూడు కళ్యాణ్, నువ్వెన్ని చెప్పినా సరే నేను అస్సలు వినను. ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయకుండా ఒక్కడు కూడా ఈ పిచ్చి గీతలు గీసుకుని ఎందుకు నన్ను బాధ పెడుతున్నావు అని చెప్పి ఇక అనామిక అయితే కళ్యాణ్ని అడుగుతుంది. కళ్యాణ్ తట్టుకోలేక ఆపుతావా అని గట్టిగా తన చేతిలో ఉన్న బ్రీడ్ కేస్ని కిందకేసి కొడతాడు. అసలు ఇందాక నుంచి చూస్తున్నాను, నా కవితల్ని పిచ్చి గీతలు అంటున్నావు. ఒకప్పుడు అదే కవితల్ని చూసి ప్రేమించానని నా చుట్టూ తిరిగావు. ఇప్పుడు అవే కవితలు నీకు పిచ్చి గీతల్లా కనిపిస్తున్నాయి. అసలు నువ్వు నన్ను చూసి పెళ్లి చేసుకున్నావా, లేకపోతే నా వెనుక ఉన్న ఈ ఆస్తిని చూసి పెళ్లి చేసుకున్నావా? నాకు ఏమీ అర్థం కావట్లేదు. నీ మాటలే చాలా విచిత్రంగా ఉన్నాయి అని చెప్పి అనామికని కళ్యాణ్ అయితే చాలా గట్టిగా అరుస్తాడు. ఇక ఈ గొడవ మరింత పెద్దదయ్యి ఎక్కడి దాకా దారితీస్తుంది? అలాగే ఇక్కడితో అనామిక బండారం బయటపడుతుందా? అలాగే కావ్యని అన్నేసి మాటలన్న అనామికకి రాజ్ ఏం సమాధానం ఇస్తాడు? రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై